హాయ్ హలో వెల్కమ్ 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 బ్యాక్ టు నీరూస్ కిచెన్ ల్యాబ్. మనందరికీ రైస్ అంటే మెయిన్ ఫుడ్. కాకపోతే రోజు ఒకేలా రైస్ తినాలంటే ఇది చికాగ్గా ఉంటుంది. డిఫరెంట్గా చేసుకుని ఎంతో ఈజీగా అయిపోయే రైస్ ఐటమ్స్ జీరా రైస్ ప్రతి వాళ్ళు హోటల్కి వెళ్తే చాలు జీరా రైస్ మనం ఆర్డర్ చేస్తాం. కానీ అదే జీరా రైస్ ఇంట్లో రెండు విధాలుగా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాం. దానికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అది ఒక 30 minutes నానబెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్ అన్నమాట ఇది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అందులోకి 2 స్పూన్లు జీలకర్ర వేసాను. ఆ జీలకర్ర కొంచెం చిట్పట్లాడిన తర్వాత అందులోకి మళ్ళీ ఉల్లిపాయలు ఒక హాఫ్ ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయ ఫుల్గా నిలువుగా కట్ చేసి వేసుకున్న. నెమ్మదిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేపుకోండి. ఆ నేతిలో వేపిన ఉల్లిపాయలకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట జీరా రైస్కి. జీరా రైస్లో ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది ఇది. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకున్నా. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 1.25 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం. ఈ నీళ్ళల్లో ఇప్పుడు బియ్యానికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. మీ రైస్కి టేస్ట్ సరిపోతుందో లేదో చూసుకుని ఇంకా కావస్తే మళ్ళీ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన ఆ బాస్మతి రైస్ అంతా ఇందులో వేసేసుకుని ఒక్కసారి కలిపి లైట్గా కలపాలి. గట్టిగా ఇటు అటు కలిపేస్తే నానబెట్టిన బియ్యం కదా అది విరిగిపోతాయి అన్నమాట. అందుకే ఒక జస్ట్ ఆ చెక్కగరిటతో అలా లైట్గా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. ఓన్లీ 2 విజిల్స్. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత చక్కగా ఒక 10 minutes అలా మగ్గనిచ్చి అప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే పొడిలాడే జీరా రైస్ రెడీ. చూడండి, ఇది ఇంకా వేడిగా ఉంది కాబట్టి కొంచెం తడి ఉంటుంది. కాకపోతే కొంచెంసేపు అలా ఒక్క 10 minutes అలా ఉంచేస్తే పొడిలాడుతూ జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇందులోకి మనం నాన్ వెజ్ కర్రీస్లోకైనా ఈ జీరా రైస్ యూజ్ చేసుకోవచ్చు. అదే పన్నీర్ కర్రీస్, మన పాలక్ పన్నీర్, లేకపోతే పన్నీర్ బటర్ మసాలా, లేకపోతే ఆలూ కర్రీ, వీటిలన్నిటికి వేసుకోవచ్చు. నేనైతే ఫిష్ కర్రీ వేసుకుంటున్నాను ఇక్కడ. ఫిష్ కర్రీకి కూడా బాగుంటుంది. ఏదన్నా లైట్ ఫుడ్ మీరు తినాలనుకునేటప్పుడు ఈ జీరా రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో పద్ధతి కూడా చూద్దాం. ఇది ఇంకా బాగుంటుంది. అది మనం నానబెట్టిన బియ్యం బాస్మతి బియ్యంతో చేసాం. ఇదైతే మన నార్మల్ రైస్. ఇది రాత్రి మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే కావాలంటే అప్పటికప్పుడు వండుకున్న రైస్ తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక కడాయి ఉంది. ఆ కడాయిలో ఇనుప కడాయి అన్నమాట ఇది. అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. లో 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఇది అంటే డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. పచ్చిమిర్చి డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే తర్వాత తినడానికి కూడా బాగుంటుంది. నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను పచ్చిమిర్చిని మెత్తబడడానికి. కొద్దిగా కరివేపాకు, 2 రెబ్బలు కరివేపాకు అనుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఉల్లిపాయలు,
ఈ ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేయకూడదు, లైట్గానే ఫ్రై చేయాలి. ఆ క్రిస్పీనెస్ ఉండాలన్నమాట. ఉల్లిపాయలు మెత్తబడిపోకూడదు. మెత్తబడకుండా క్రిస్పీనెస్ ఉండేలాగా ఉల్లిపాయలు పెట్టుకుని ఇప్పుడు 2 బౌల్స్ రైస్ వేసుకోండి. ఇందులో వండి చల్లార్చిన రైస్. ఈ రైస్ని చక్కగా నెమ్మదిగా తిప్పుతూ ప్రతి మెతుకు కూడా వేడి అయ్యేలా చూసుకోండి. రైస్లో ప్రతి మెతుకు కూడా అన్నం మెతుకు వేడి అవ్వాలన్నమాట. చక్కగా నెయ్యి, మనం వేసిన జీరా అన్నీ కూడా చక్కగా రైస్కి అంటుకునేలా వేయండి. ఇప్పుడు మీ టేస్ట్గా సరిపడేటట్టు సాల్ట్ వేశాను నేను. ఆ సాల్ట్ కూడా చక్కగా రైస్ అంతా అంటుకునేలా పొడి పొడిగా చూసారా ఎంత పొడి పొడిగా వస్తుందో రైస్. ఎందుకంటే మెయిన్ నెయ్యి వేసాం అండ్ మెయిన్గా చల్లారిన రైస్ ఇది. వేడి రైస్ వేస్తే అలా రాదు, ముద్ద అయిపోతుంది. చల్లారబెట్టిన రైస్ ఎప్పుడైనా చల్లారబెట్టిన రైస్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, జీరా పౌడర్, జీలకర్ర వేపుకుని అది పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను నేను. ఆ పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసాను, అండ్ జీరా ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇదంతా చక్కగా కలిపేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే టేస్టీ ఫ్లేవర్ఫుల్ జీరా రైస్ రెడీ. ఈ 2 జీరా రైస్లో మీకు ఏ జీరా రైస్ నచ్చిందో ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.